నమస్తే. నమస్తే. ఈరోజు మీరు గ్రామం అందుగులపల్లి గ్రామానికి వచ్చి మరి ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు మీరు తెలుసుకోవడం మంచి విశేషం. మంచి స్పందన ఉంది. కాకపోతే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. గత సంవత్సరంలో రైతులకు ఏం జరిగింది అంటే రుణమాఫీ లెక్కన చూసుకుంటే ఆయన లక్ష మాఫీ చేస్తానన్నాడు గత ప్రభుత్వంలో. అది ఏమాత్రం చేయలేదు. మళ్ళీ ఇంకో పైర్స్లో కూడా చేస్తానని చెప్పిండు. అప్పుడు మాట తప్పిండు. అప్పుడు 1 లక్ష రూపాయలు ఎంతో కొంతమందికి వేస్తానన్నాడు. అది కొంతమందికి ఎవరికి వచ్చినాయో రాలేదో అది పూర్తిగా కూడా తెలియని విషయమైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రైతులకి దాదాపుగా 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి 1,00,000 పైన ఉన్న వాళ్ళకి 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. ఇప్పుడు బాబు ఇప్పుడు మీ ఊర్లో తిరుగుతున్నాం కదా, కొంతమంది ఏమంటారు అంటే రైతులకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేవు కదా అని చెప్పేసి తిట్టుకుంటారు అంట. వాస్తవమేనా? అది వాస్తవం ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళవి పైన రూపాయలు కట్టమని చెప్పారు వాళ్ళు. 3 లక్షల రూపాయలు ఉంటే 2 లక్షల వరకు నుంచి మీదే కట్టురని మంత్రులు చెప్పారు. దానివల్ల చాలా మంది రైతులు కూడా 3,50,000 ఉన్న మిగతా అని కట్టేసుకున్నారు. దయచేసి ప్రభుత్వం ఏంటంటే 2 లక్షల వరకు తప్పకుండా మాఫీ చేయాలి. 3 లక్షలు ఉన్న వాళ్ళు 1,00,000 పైన ఉన్న వాళ్ళు అన్ని కట్టేసిర్రు. వాళ్ళు మాత్రం రైతులు బాగా కుంగిపోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇచ్చాడు, మరి 100% అయిందని చెప్పిండు. 100% పూర్తి 2 లక్షల వరకు చేసిండు, సంతోషమే. కాకపోతే ఏంటంటే మిగతా రైతులు వాళ్ళు కూడా నీ రైతులే, వాళ్ళు కూడా నీ జనమే, నీ రైతులే, వాళ్ళని కూడా కాపాడండి దయచేసి. ముఖ్యమంత్రి గారు మీకు విన్నవించుకుంటున్నాను. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మొత్తం కట్టేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే 1,00,000 రూపాయలు మిత్తికి తెస్తే వాళ్ళు 2 కానీ 3 కానీ 4 చొప్పున కూడా మిత్తికి తెచ్చి బ్యాంకులలో కట్టుకున్నారు. ఆశ కొద్ది 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్న ఆలోచనతోటి వాళ్ళు కట్టుకున్నారు. కాబట్టి 2 లక్షల పైన ఉన్నాయి కట్టుకున్నారు. వాళ్ళు 2 లక్షల వరకు తప్పకుండా నువ్వు డేట్ ఇచ్చి 5వ విడతల నువ్వు తప్పకుండా చేయాలని మేము తప్పకుండా ఈ ప్రజల పక్షాన, మన ప్రభుత్వం ప్రక్షాళన నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. ఇటు 1 ఇయర్ అయితే ఉంది కదా ప్రభుత్వం ఏర్పడి, ఈ 1 ఇయర్ కాలంలో కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? కాంగ్రెస్ పాలన ఓకే. ఇప్పుడు ఎందుకనంటే గత ప్రభుత్వం ఏంటంటే ఒక రుణమాఫీ వాళ్ళు ఏంటంటే రైతు బంధు చూసుకుంటే అడ్డగోలుగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కానీ గుట్టలకు కానీ చెట్లకు కానీ అన్నిటికీ వేసిండ్రు. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతు వేదికలు పెట్టి ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే భూమి చేస్తున్నారో అనే దాని మీద రైతుల మీద పెట్టారు. రైతులు ఏం చెప్పారు, కొంతమంది ఒక 5 ఎకరాలు అంటారు, ఒకరు 10 ఎకరాలు అంటారు, ఒకరు ఇట్లా రకరకాలుగా చెప్పడం జరిగింది. అట్లా కాకుండా రైతులు ఏం చేయాలంటే ఎవరైతే కష్టపడి రైతు పని చేస్తారో వాళ్ళు నిజంగా రైతులై చేస్తుండ్రు కాబట్టి వాళ్ళకు నువ్వు 10 ఎకరాలు 5 ఎకరాలు కటాపు చేసుకుంటూ నువ్వు పెట్టేసేయి. నువ్వు ఒక 20 ఎకరం చేసిన రైతు పెద్ద ధనవంతుడు కాదు వాడు. 20 ఎకరం ఉన్న రైతు కూడా నీకు ఇవాళ పెట్టుబడులు వెళ్ళని రోజులు ఇవి. 20 ఎకరం కట్టపడి చేసుకున్న రైతు కూడా నువ్వు ఇవ్వవలసిందే. 10 ఎకరాలు చేసినా ఇవ్వవలసిందే. నువ్వు దీన్ని కటాబు అనేది 5 ఎకరాలకా 2 ఎకరాలకా అని పెట్టకు. కట్టపడి ఎవడి చేస్తాడు గానికి ఇచ్చేయి. అంతేకాని నువ్వు మన గుట్టలకు ఇయ్యకు. రైతు ఎవడైతే కష్టపడతాడో గానికి ఇచ్చేయి. అది అందరికీ మంచి జరుగుతుంది. రైతు కూడా ఇప్పుడు ఏంటంటే యూత్ కూడా ముందుకట్టుకొస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతులు కూడా ఎట్లా చెప్తున్నారు అంటే ఇప్పుడు చేసిన వాళ్ళే చెప్తున్నారు, పిల్లలు ఎవరు ముందుకు వస్తలేరు వ్యవసాయాలు చేయడానికి. ఎందుకంటే ఈ వ్యవసాయాలు ఏం మిగులుతలేవు. వాస్తవంగా 20 ఎకరం చేసినా మిగులుతలేదు. అందుకే కాబట్టి రైతు 20 ఎకరం చేస్తాను వానికి ఏం లక్షల కోటేశ్వర్లు అయితలేడే. ఇవాళ ఒక మ్యారేజ్ చేయాలంటే భూమి అమ్ముకునే పిల్లలకు పెళ్ళి చేస్తారు. ఒక చదివియాలంటే పిల్లలకు భూములు అమ్ముకునే చదివించుకుంటారు. వాళ్ళకు పెద్ద జాబులు లేవు. రైతే. కానీ రైతును కాపాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుదని పూర్తిగా మాకు నమ్మకం ఉంది. తప్పకుండా నువ్వు రైతు బంధు అనేది రుణమాఫీ రైతుకు ఒక రైతు బంధు అనేది పెట్టి రైతు భరోసాని పెట్టినావు. అట్లా చెయ్యి, నువ్వు అట్లా చెయ్యి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సంవత్సర కాలంలో అనేక మంది రైతులు చచ్చిపోతూ ఉన్నారు, ఉరుకొయ్యలే వాళ్ళకి దిక్కైతా ఉన్నాయి రైతులకు అంటూ ఉన్నారు. అదేం లేదు. రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వడ్లకు కూడా సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తానన్నాడు, సంతోషంగా పడుతుంది. అది 500 బోనస్ వస్తుంది. ఇప్పుడు దానికి రైతులు ఎలాంటి ఇబ్బందులు. కాకపోతే ఈ రుణాల కాడ తకాలం మిగలమే. ఎందుకంటే కొంతమందికి వేసి కొంతమందికి వరకు వీళ్ళు తలకాయలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు భయపడుతున్నారు, అరే ఇదేంది వాళ్ళకి వచ్చే నాకు రాకపోయా. ఇప్పుడు నేను 3 లక్షలు ఉంటే 1,00,000 పైన కట్టుకున్నా, మరి ఈ 2 లక్షలు చేస్తున్నా అంటే అవి చేయకపోతే నేను అక్కడ 1,00,000 రూపాయలు మిత్తి తెచ్చుకుంటే కదా, ఆ మిత్తి నాకు అట్టిగా 2-3 నెలల మిత్తి పడ్డది మీద. ఇది ఒక రైతుకు ఆవేదన ఉంది దాంట్లో. ఎందుకంటే నేను అట్టే కూలిపోతాను రైతు. దాన్ని తప్పకుండా ప్రభుత్వం అర్థం చేసుకొని అవి తప్పకుండా దాన్ని రుణం మాఫ్ చేయాలి. ఓకే. ఇటు హరీష్ రావు ఒక దిక్కు దమ్ముంటే రేవంత్ రెడ్డి కళ్ళాలకరా చూద్దాం, రైతులు మొత్తం వడ్లు అన్ని ఆరబేసుకొని ఆకాశానికి ముఖం పెట్టి చూస్తూ ఉన్నారు, వడ్లు కొనుగోలు జరుగుతలేవు సార్. అది తప్పు. అప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే అడ్డగోలుగా దోసుకు తిన్నారు. ఎట్లా అంటే అప్పుడు అమ్మ పోతే ఇక్కడ కాంటలు అయినాక మిల్లుకు పోతే వాడు తీసుకోడు.
తూక ఒక క్వింటల్ మీద 10 కిలోలు దోసుకున్నట్టు దాపురం జరిగింది. కటింగులు అని అడ్డగోలుగా ఈడికి పోతే వీళ్ళు ఫోన్లు చేసినట్టు చేస్తారు. ఫోన్లు చేస్తే అక్కడ ఈనాడు గతంలో తరుగు కటింగ్ ఉంటుండే, ఈసారి తరుగు ఏమన్నా లేదు సార్, లేదు, ఎలాంటి కటింగ్ లేదు, ఎలాంటి కటింగ్ లేదు. మంచిగా ఒక కిలో 40 కిలోల సంచికి కిలో అంతే. అది తరుగులు 40. మేము కూడా సంతోషంగా రైతులు ఒప్పుకుంటున్నాం. కిలో లెక్క కాదు అది, సంచి బరువు అంతా కలిసి ఒక కిలో తీసేస్తారు. కిలో ఇక తరుగులు 2.5 కిలోలు తీస్తుండే. 2.5 ఎక్కువ అది చెప్పుకుంటేనే ఘోరం. మనకు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడదో ఆ కారణం నుండి ఎలాంటి తరుగులేదు. రైతుకు న్యాయం జరుగుతుంది, రైతుకు న్యాయం జరుగుతుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే దళారులతో కుమ్మక్కయ్యి వడ్లను దళారులకు మళ్ళించే ప్రయత్నం చేస్తుంది. అదేం లేదే, అట్లా అయితే మాకు ఏర్పడుతుంది కదా. దళారులు అసలు దళారు వ్యవస్థే ఉండొద్దని చెప్తాంటారు కదా. ఇప్పుడు రైతులు నేరుగా వాళ్ళు రైతులు నీకు కళ్ళలో పోతాం, ఐకేపీలో పోతున్నాం, అమ్ముకుంటాను, పైసలు పడుతున్నాయి, అయిపోయాయి. ఇంకా అక్కడ నీకు దళారులు ఎక్కడ వస్తారు? వారం 2 వారాలు ఆపుతారంట పైసలు. లేదు, పైసలు తొందరగా పడుతున్నాయి సార్, తొందరగా పడుతున్నాయి. ఎందుకంటే బోనస్ కూడా ఇవాళ మనం ఇవాళ కాంట అయింది అంటే 2-3 రోజుల్లో అట్లా పైసలు పడేస్తున్నాయి. మళ్ళీ తర్వాత 2 రోజులు, 1 రోజు అటు ఇటు మళ్ళీ బోనస్ పడుతుంది సన్నవాడ్లకి. సరే, నేను ఫైనల్గా సంవత్సర కాలంలో కాంగ్రెస్ ఎట్లుందంటే ఏం చెప్తావు? ఇంకేమైనా మార్చుకోవాలన్నా మీరు చెప్పచ్చు అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మార్చుకోవాలని ఏం లేదు. రైతులు చాలా వరకు ఒక 60% వరకు రైతుల రుణమాఫీ చేసిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఇంకా 40% రైతులు కాని వాళ్ళు ఇక వాళ్ళు 7 వేలకే చస్తా అన్నారు. వాళ్ళను కూడా ఆదుకో. మన ప్రభుత్వం ఎప్పటికి ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రైతులను నీకు రైతు గురించి తెలుసు, నువ్వు రైతు బిడ్డవు. ఎందుకంటే రైతుల కష్టాలు తెలుసు నీకు, రైతు నుంచి వచ్చినోనివి. రైతులను తప్పకుండా ఆపాడు. గత ప్రభుత్వం తీసుకొని నువ్వు వాళ్ళ పనులు చేయకు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా రావాలనే ఇప్పుడు నిన్ను గెలిపించింది ప్రభుత్వం. ఈ ప్రజలంతా అమాయకులు కాదు. కానీ నువ్వు ఇంట్లో మళ్ళీ ఇచ్చుకుంటా మాటలు తప్పితే నిన్ను కూడా పరిశాన్ అవుతుంది. అట్లా కాకుండా నువ్వు రైతును ఎన్నుముఖం చేస్తా అన్నావు, చెయ్యి. సంతోషం. అందరూ వెనుబడి దండుగా ఉండే అవకాశం, దండుగుండే అవకాశం. రైతులు కాదు, ప్రతి గ్రామంలో నీకు అండదండగా ఉంటుంది, అండదండగా ఉంటుంది. ఓకే బాబు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.